నన్ను భారంగా భావిస్తున్న వాళ్ళ దగ్గర దేవుడు నన్ను ఘనపరుస్తున్నాడు. నన్ను ఎక్కడ నన్ను పిలిస్తే ఒక పూట పెట్టాల్సి వస్తుందో అని కూడా తప్పించుకొని తిరిగే వాళ్ళు లేకపోలేదు. నా వాళ్ళే, నా సొంత వాళ్ళే నన్ను పలకరిస్తే ఎక్కడ వాళ్ళకి మేము భారం అవుతామో, ఎక్కడ ఒక పూట మాకు పెట్టాల్సి వస్తుందో అని తప్పించుకొని తిరుగుతున్నారు. కానీ వాళ్ళు పిచ్చోళ్ళు. అది నమ్ముకున్న దేవుడు గొప్పవాడురా. యోసేపులాగా దాన్ని ఘనపరిచే దేవుడిని అది పట్టుకుంది అని వాళ్ళకి అర్థం కాలేదు. నాకు తెలుసు నా దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచాడు. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థమైన రోజున ఖచ్చితంగా దేవుడు వాళ్ళ కన్ను మనోనేత్రాలు తెరిచి వాళ్ళు ఇది అర్థం చేసుకునే రోజున దేవుడు గొప్పవాడని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. వాళ్ళందరూ దేవుడిని ఎరిగిన వాళ్ళే, కాదంటలేదు. కానీ లోకంలో ఉన్నారు కనుక లోక బుద్ధి చూపిస్తున్నారు. కానీ నేను నమ్ముకున్న నా దేవుడు, నేను ఎలాంటి గడ్డు పరిస్థితిలో ఉన్నా నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. నాకు ఆయనే తల్లిగా, తండ్రిగా, నా యజమానిగా ఉండి, నా పిల్లలకు తండ్రిగా ఉండి ప్రతి విషయంలో ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. నాకు ధైర్యం చాలా తక్కువ. కొన్ని పరిస్థితుల్లో నేను చాలా కృంగిపోతాను. నన్ను చూసి నా బిడ్డలు ఏడుస్తూ ఉంటారు, నా పిల్లలే నన్ను ఓదారుస్తారు. కొన్ని సందర్భాల్లో నా పిల్లలు చిన్న పిల్లలు, 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు. నేను ఏడుస్తుంటే వాళ్ళు నన్ను ఓదార్చే పరిస్థితులు లేకపోలేదు. కానీ అంత బలహీనం నేను కొన్ని పరిస్థితుల్లో. అయినా కానీ దేవుణ్ణి నేను ఏ రోజు దూషించలేదు. ఎందుకయ్యా నా జీవితంలో ఇది చేసావు అని నేను ఏ రోజు దేవుణ్ణి ప్రశ్నించలేదు. కనుకనే ఆయన ఇంకా నన్ను కాపాడుతున్నాడు. మనుషుల చేతికి నన్ను అప్పగించకుండా, వాళ్ళ నోటికి అప్పగించకుండా, వాళ్ళ దగ్గర నేను దీనంగా నిలబడి చెయ్యి చాపకుండా ఇంకా ఆయన నన్ను కాపాడుతున్నాడు. ఇంకా ఆయన నన్ను పోషిస్తున్నాడు. ఈ ఒక్కటి చాలు, దేవుడు ఉన్నాడు, నాలాంటి వాళ్ళ పక్షాన కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పుకోవటానికి ఈ ఒక్కటి చాలు.